ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన అమరావతి అంశం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలల రాజధానిగా పిలువబడే అమరావతిలో ప్రస్తుత పరిస్థితులు అంత సానుకూలంగా లేవని సంకేతాలు వెలువడుతున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు తమ గళాన్ని సవరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఎన్నికల సమయంలో తాము కష్టాలు తీరుతాయని నమ్మి తెలుగుదేశం కూటమికి అండగా నిలిచిన రైతులు ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. రాజధాని నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం, అలాగే భూముల కేటాయింపులో లేవనెత్తుతున్న న్యాయపరమైన చిక్కులు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా పరిణామాల ప్రకారం కొందరు రైతులు నాయకులు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కేవలం రోడ్లు మరియు భవనాల మరమ్మతులకే పరిమితమవుతుందనే వారు భావిస్తున్నారు. తాము ఇచ్చిన భూములు బదులుగా రావాల్సిన ప్లాట్లు, అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పన ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోకపోవడం మరియు వారి ఆగ్రహానికి ప్రధాన కారణం. గత 5 ఏళ్లుగా సాగుతున్న ఈ అనిశ్చితకి తెరపడకపోవడంతో రైతులు ఇప్పుడు ఆందోళన బాట పెట్టాలని వేచిస్తున్నట్లు సమాచారం. ఇది చంద్రబాబు నాయుడుకు ఒక రకమైన ఊహించని షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అమరావతి ఉద్యమం చంద్రబాబుకు ఒక పెద్ద నైతిక బలమేనిచ్చింది. ఇప్పుడు అదే వర్గం నుంచి వ్యతిరేకత రావడం ఆయన నాయకత్వానికి సవాల్గా మారవచ్చు. మరోవైపు విపక్షాలు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. భూ సమీకరణాల కింద ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అమరావతిలో ప్లాట్ల కేటాయింపులో పారదర్శకత లేదని మరియు స్థానిక రైతుల ప్రయోజనాల కంటే బడా పెట్టుబడిదారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వస్తున్న పుకార్లు రైతుల్లో మరియు అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఒకప్పుడు ఏకతాటిపై ఉండి పోరాటం చేశారు. కానీ ఇప్పుడు వారిలో అంతర్గతంగా చీలికలు వస్తున్నట్లు కనిపిస్తుంది. కొంతమంది అభివృద్ధి జరుగుతుందని అమ్ముతుండగా మెజార్టీ రైతులు మాత్రం కాలయాపన పట్ల విసిగిపోయి ఉన్నారు. ఈ పరిణామం గమనిస్తుంటే రాబోయే రోజుల్లో అమరావతిలో మళ్లీ ధర్నాలు మరియు నిరసనలు వెంటే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. చంద్రబాబు ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. రైతులకు ఇచ్చిన కౌలు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం మరియు వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం వంటి అంశాలు ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా మారాయి. రాజధాని కోసం సర్వం త్యాగం చేసిన రైతులు ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ తిరుగుబాటుకు సిద్ధమవడం తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామం. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నమ్మకం కలిగించే పనులు చేపట్టకపోతే ఈ సెగ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అమరావతి రైతుల ఆగ్రహం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఏ రకమైన మార్పులు తెస్తుందో వేచి చూడాలి.